జూన్ 25వ తేదీన తూర్పు నియోజకవర్గంలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా పోస్టర్లను ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఆవిష్కరించారు. ఈస్ట్ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాబ్ మేళాకు సంబంధించిన వివరాలు ఎమ్మెల్యే వెల్లడించారు. స్వర్ణాంధ్ర 2047 టార్గెట్ గా కూటమి 2 ఏళ్ల పాలనలో యువతకు మరింత మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. దానిలో భాగంగానే 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించేందుకు నారా లోకేష్ కృషి చేస్తున్నారని తెలిపారు. మనందరికీ కూడా తెలుసు, ఈ నెల 14వ తారీఖు నుండి ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. భారతదేశ ప్రజాస్వామ్యం మీద గౌరవంతో భారతదేశ ప్రజాస్వామ్య పునాదుల్ని మరింత సురక్షితంగా ఉంచాలనేటువంటి ధ్యేయంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా దీని మీద ఒక నిర్దిష్టమైనటువంటి టైం షెడ్యూల్తో ఏ పనిని ఎప్పుడు చేయాలి, ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది కాకుండా ఈ కార్యక్రమాన్ని తీసుకుని వెళ్ళాలనేటువంటి విషయాన్ని క్లియర్గా చెప్పడం జరిగింది. ముఖ్యంగా 2002కు ముందు భారతదేశంలో ఎస్ఐఆర్ నిర్వహించబడింది. దాని తర్వాత ఓటర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తిరిగి తమ ఓటుని ధృవీకరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ఎస్ఐఆర్ రూపంలో ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. 2002కు ముందు ఉన్నటువంటి ఓటర్లు తమ ఓటుని నమోదు చేసుకుంటే తిరిగి ఫామ్ ఎన్యూమరేషన్ ఫామ్లో ఫిలప్ చేసిస్తే సరిపోతుంది. కానీ 2004 తర్వాత ఎవరైతే ఓటర్గా ఉంటారో అటువంటి వ్యక్తి తన ఓటు ఏ విధంగా వచ్చిందనేటువంటి విషయాన్ని ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ధృవీకరణ తమ తల్లిదండ్రుల ఓటుకు సంబంధించినటువంటి ఓటు నంబర్ కానీ పేరుతో పాటు ఓటు నంబర్ని వేసి ఆ ఫామ్ ఫిలప్ చేసి తిరిగి ఎన్నికల అధికారులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద కొన్ని దుష్ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది అపోహలకు పాల్పడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా చెప్పదలుచుకున్నాం, ఏదైతే ఎన్నికల సంఘం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉందో దీనిలో ఎక్కడా కూడా ఓటు హక్కు కలిగినటువంటి ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగదని చెప్పేటువంటి మాటని క్లియర్గా చెప్పదలుచుకున్నాం. ఎవరైతే ఓటర్గా ఉన్నారో భారతదేశ పౌరసత్వం ఉందో తప్పకుండా వారి దగ్గర 12 రకాల అఫిడవిట్స్ను ఏదైతే వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైనా పెన్షన్ కార్డు కానీ, అలాగే నేటివిటీ కార్డు కానీ, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇట్లాంటి సర్టిఫికేట్స్ 12 రకాల సర్టిఫికేట్ పెట్టి ఎవరైనా ఓటర్గా నమోదు కావచ్చు. కొత్తగా ఓటర్ ఉన్నటువంటి వాళ్ళు మైగ్రేషన్ ఫామ్ 7, ఫామ్ 8 ద్వారా పెట్టుకోవచ్చు. డెత్ అయినటువంటి వాళ్ళు ఫామ్ 7 పెట్టి